వాసు ఎంతో నిజాయితీపరుడైనా బాగా కష్టపడే యువరైతు. ఇక రవి విషయానికి వస్తే తను పెద్ద సోమరి, తొందరగా ధనవంతుడు కావాలని ఆశపడే వ్యక్తి. ప్రతిరోజులాగే సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. వాసు తన చిన్న పొలంలో ఉత్సాహంగా చెమట పట్టేలా పనిచేస్తున్నాడు. పక్క పొలంలో రవి నాగలి పట్టుకుని నిస్సత్తువగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు రవి నిట్టూరుస్తూ ఇలా అనుకుంటాడు. ఈ కష్టం ఎన్నాళ్ళని, రోజూ ఈ దుక్కి దున్ని రోజూ ఈ చెమటలో తొలిసే బ్రతుకేనా? హాయిగా పెద్దగా కష్టపడకుండా ఏదైనా పెద్ద నిధి దొరికి రాత్రికి రాత్రి కోటేశ్వరుడైనట్లయితే ఎంత బావుండు. ఎన్నాళ్ళని ఈ పొలంలో కష్టపడాలి? ఆ మాటలు విన్న వాసు నవ్వుతూ పనిచేస్తూనే రవితో ఇలా అంటాడు. ఏంట్రా రవి, పొద్దున్నే మొదలెట్టావా గాల్లో మెడలు కట్టడం? కష్టం చేస్తేనే కదా పంట పండేది. మన చేతి చలవే కదా ఈ భూమికి జీవం పోసేది. నీకేంటి, నువ్వెంతైనా చెప్తావు వాసు. నువ్వీ జన్మకి ఇలానే కష్టపడుతూ ఉండు. నాకైతే ఈ కష్టానికి ఒక ముగింపు పలకాలనుంది. ఎవరైనా వచ్చి నాకు గుప్తనిధి చూపిస్తే బాగుండు. అప్పుడు వాసు తను చేస్తున్న పని ఆపి రవితో ఇలా అంటాడు. గుప్తనిధులా? అలాంటి అత్యాశ మంచిది కాదు రవి. మన దగ్గరున్న కొద్దిపాటి భూమిని జాగ్రత్తగా చూసుకుంటే 4 కాలాల పాటు హాయిగా బతకొచ్చు. నాకు నా భార్య లక్ష్మికి ఈ జీవితం చాలు. ఆ మాటలకు వ్యంగ్యంగా నవ్వి రవి వాసుతో, నీకు నీ భార్య నీతులు చెప్తే నా భార్య నాకు లేనిపోని నిధులాశలు రేపి రోజు గోల పెడుతుంది. సరేలే, నువ్వు నీ పొలాన్ని పండించుకో, నేను ఈ సోమరితనాన్ని ఆస్వాదిస్తా అని చెప్పి రవి అక్కడ్నుంచి లేచి నిరాశగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాసు నవ్వుతూ మళ్లీ తన పనిలో మునిగిపోతాడు. అలా వెళ్లిన రవి ఆ ఊరి దేవాలయం పక్కనున్న మండపంలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా ఒక వృద్ధ సాధువు అతని దగ్గరికొస్తాడు. సాధువు ముఖంపై ఒక తేజస్సు ఉంటుంది. అతని చేతిలో మెరుస్తున్న ఒక చిన్న మణి ఉంటుంది. ఆ సాధువు రవిని చూసి మెల్లగా ఇలా అంటాడు. నాయనా, ఎందుకంత నిస్సత్తువగా కూర్చుని ఉన్నావు? నీ ఆలోచనలో ఏదో పెద్ద కోరిక దాగి ఉన్నట్లుంది. ఆ మాటలకు ఆశ్చర్యంగా సాధువు వైపు చూసి రవి ఇలా అంటాడు. స్వామి, మీరెవరు? నా మనసులోని మాట మీకు ఎలా తెలిసింది? కష్టపడకుండా ధనవంతుడు కావాలనేది నా కోరిక. ప్రతిరోజు గాడిదల పనిచేసి జీవితం నాకు విసుగొచ్చేసింది. కోరికలు ఉండటం తప్పు కాదు నాయనా, కానీ అత్యాశ ఉంటేనే సమస్య. నీకు అదృష్టం కలిసొచ్చింది. ఇదిగో ఈ మాయామణిని తీసుకో అని చెప్పి సాధువు తన చేతిలోని మెరిసే మణిని రవికి ఇస్తాడు. అప్పుడు రవి ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవి చేసుకుని ఆ మణిని చూస్తూ ఇలా అంటాడు. దీన్ని మాయామణి అంటారా? ఇదేం చేస్తుంది స్వామి? ఈ మణి నీకు 2 కోరికలు తీర్చగలదు. మొదటి కోరిక చాలా శక్తివంతమైనది. ఏది కోరుకున్నా క్షణంలో నీ ముందుంటుంది. కాని గుర్తుంచుకో, అత్యాశతో కూడిన ఏ కోరికనైనా కోరుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. రెండో కోరిక మొదటిదాన్ని ఫలితాన్ని మార్చగలదు. వివేకంతో ఉపయోగించుకో. అది వినగానే రవి తన చేతిలో మణిని ఆత్రంగా పట్టుకుని ఆశ్చర్యం, సంతోషం మరియు కంగారు పడుతూ, అవునా స్వామి, ధన్యవాదాలు స్వామి. మీకేమిచ్చి రుణం తీర్చుకోను స్వామి. దేవుడే నా కష్టాన్ని చూసి మీ రూపంలో నాకు సాయం చేయడానికి ఈ మనీని నా వద్దకు పంపించాడు. దీనిని ఉపయోగించి నేను నా కష్టాలని తీరిపోయే గొప్ప కోరిక కోరుకుంటాను. అలాగే నాయనా, కానీ నా హెచ్చరిక గుర్తుంచుకో, సుఖంగా ఉండు. అలాగే స్వామి అని అంటూ తన 2 చేతులతో తల వంచి ఆ సాధువుకు నమస్కరిస్తాడు. తను తల ఎత్తి చూసేసరికి ఆ సాధువు అక్కడ్నుంచి మాయమైనట్లుగా ఎటో వెళ్ళిపోతాడు. అప్పుడు రవి అటూ ఇటూ చూసి పోతే పోయాడులే అనుకొని తన చేతిలో ఉన్న మణిని చూసి సంబరపడిపోతాడు. ఇంతలో రాత్రి కావస్తుంది. అప్పుడు రవి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు వేసి మణిని చూస్తూ ఎంతో ఆనందంతో నవ్వుతాడు. అది చూసి అతని భార్య సురేఖ రవి వంక ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు రవి సంతోషం పట్టలేక ఎంతో ఉత్సాహంగా తనతో ఇలా అంటాడు. సురేఖ, మన అదృష్టం పండింది. ఇక ఈ దరిద్రమైన జీవితం చాలు. ఇక నుండి మనం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులం కాబోతున్నాం. ఏమైంది మీకు? మీకేదైనా పీడకల వచ్చిందా? లేదా మద్యం మత్తులో మాట్లాడుతున్నారా? ఆపుని సోది. ఇది చూడు, ఈ మాయామణి నాకు ఇప్పుడే ఒక స్వామి ఇచ్చారు. ఈ మణి మనకు 2 కోరికలు తీరుస్తుందట. నేనిప్పుడే నా మొదటి కోరిక కోరుకోబోతున్నా.
అలా రవి ప్రవర్తన చూసి సురేఖ కంగారు పడుతూ భయంతో, ఏంటో నాకు భయంగా ఉందండి. ఆ సాధువు దీన్ని ఎలా వాడాలో చెప్పారా? మీకు ఏదైనా హెచ్చరిక ఇచ్చారా? చెప్పాళ్లే, ఏదో అత్యాశ పడొద్దని. అయినా ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు. దానికి నేను భయపడను. కష్టపడకుండా దొరికే దానికంటే అత్యాశ ఏముంటుంది? అలా అని ఇప్పుడు మనం కోరిక కోరుకోవడం మానుకుంటావా ఏంటి? నీకేం తెలీదు, నువ్వు అలా చూస్తూ ఉండు. నేనిప్పుడే ఈ మణి మహత్యమేంటో తేలుస్తా అని అంటూ రవి మణిని తన చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత గట్టిగా ఇలా కోరుకుంటాడు. ఓ మాయామణి, నాకు వెంటనే ఈ నిమిషంలోనే అంతులేని బంగారు నాణాలతో నిండిన ఒక పర్వతాన్ని ప్రసాదించు అని అనగానే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వారి ఇంటి వెనుక పెరట్లో ఒక గోడ కూలి లోపలికి బంగారు నాణాలతో నిండిన దగదగా మెరుస్తున్న ఒక భారీ పర్వతం కనపడుతుంది. అది చూసిన సురేఖ ఆశ్చర్యంతో, అబ్బా, ఎంత బంగారం! ఇది నేను నమ్మలేకపోతున్నాను. చూశావా, ఇక మనకు తిరుగులేదు. నేను మహారాజును. సరిగ్గా అదే సమయంలో ఒక వింతైన గంభీరమైన గొంతు ఎక్కడి నుండో వినబడుతుంది. అది కేవలం రవి చెవిలో మాత్రమే వినబడుతున్నట్లుగా ఉంటుంది. జాగ్రత్త, జాగ్రత్త! దొంగలు వస్తున్నారు. నీ బంగారం దొంగిలించడానికి వస్తున్నారు. పారిపో, దాక్కో, లేదా వాళ్ళు నిన్ను నీ భార్యని చంపేసి ఆ బంగారాన్ని దోచుకుని వెళ్తారు. అప్పుడు రవి తన చెవుల్లో వేలు పెట్టుకుని తడుముకుంటూ తన భార్య ఎంత అరుస్తున్నా పట్టించుకోకుండా అటూ ఇటూ పిచ్చి చూపులు చూస్తూ తనలో తనే ఇలా అనుకుంటాడు. ఏంటి ఈ గొంతెవరిది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు మాట్లాడింది? మీకేమైందండి? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇంకెవరూ లేరు కదండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏంటి ఆ గొంతు నువ్వు వినలేదా? నీకేమీ వినబడలేదా? దొంగలొస్తున్నారట మన బంగారం దొంగిలించడానికి. ఇది నా బంగారం. దీన్ని నేను ఎవరికి ఇవ్వను అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఆ బంగారు పర్వతాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన సురేఖ ఏం చెయ్యాలో పాలుపోక అలాగే ఇంట్లో ఒక మూలన కూర్చుండిపోతుంది. బంగారం పర్వతం రవి ఇంట్లోనే ఉంటుంది. కాని రవి ముఖంలో భయం, కళ్లల్లో నిద్రలేమి స్పష్టంగా కనపడుతోంది. విరామం లేకుండా అతనికి మాత్రమే ఆ గంభీరమైన గొంతు వినబడుతూ తనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. వింటున్నావా ఆ అడుగుల చప్పుడు? ఆ దొంగలు తలుపు దగ్గరే ఉన్నారు. వెంటనే తలుపులకు బలమైన తాళాలు వేయి, లేకపోతే నీ సంపదలను కోల్పోతావు. ఆపండి, ఆపండి ఆ శబ్దం! ఎవరు మీరు? నేను తలుపులు వేశాను, ఎవరూ లేరు. ఏవండి, దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి. ఎవ్వరూ రాలేదు. నిన్న రాత్రి నుండి ఈ బంగారాన్ని చూసి మీరు పిచ్చివాళ్లైపోతున్నట్టున్నారు. ఒక్క నిమిషం నిద్రపోండి. నాకు నిద్ర రావడం లేదు. నువ్వు ఆ దొంగల అడుగుల చప్పుడు వినలేదా? వాళ్ళు గోడ కన్నం వేస్తున్నారు. నా బంగారం, నా బంగారం, నా బంగారాన్ని కాపాడుకోవాలి. ఇంతలో మళ్ళీ ఆ గొంతు ఇలా అంటుంది. దాచకు, దాచకు! అవి అక్కడ సురక్షితం కాదు. తీసుకెళ్లి నేరుగా పక్కూర్లో ఉన్న పొలంలో దాచు. అప్పుడే దొంగల నుండి తప్పించుకోగలవు. ఈ శబ్దం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. నాకు బంగారం వద్దు, ఇంకేమీ వద్దు. ఈ శాపం నాకొద్దు అని అంటూ రవి కంగారుతో భయంగా ఆ బంగారం గుట్టను బయటపారేయటానికి ప్రయత్నిస్తాడు. కాని అది చాలా బరువుగా ఉంటుంది. అతను ఎంత ప్రయత్నించినా కదపలేడు. ఇంతలో మళ్ళీ ఆ గొంతు ఇలా అంటుంది. దానిని వదలకు. అది నీ సొంతం. దొంగల పాలు కానివ్వకు. కష్టపడి సంపాదించావు కదా. నేను కష్టపడలేదు. దయచేసి ఆపు. నాకీ బంగారం వద్దు, ఏమొద్దు. నాకు శాంతి కావాలి. నాకు ఈ శాపం నుంచి విముక్తి కావాలి అని అంటూ రవి పరుగున ఇంటి నుండి బయటకొచ్చి పిచ్చివాడిలా రోడ్డు మీద పరిగెత్తుతాడు. ఇదిలా ఉండగా మధ్యాహ్న సమయంలో వాసు మరియు తన భార్య లక్ష్మి ప్రశాంతంగా నవ్వుతూ పొలంలో పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వాసుతో ఇలా అంటుంది. ఏవండి, ఈ ఏడు పంట చాలా బాగా వచ్చింది. మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది.
అవును లక్ష్మి, కష్టపడి సంపాదించిన డబ్బులో ఉన్న ఆనందమే వేరు. మనకు ఒక పిడికెడు తిండి చాలు, మనకు లేని వాటి మీద ఆశపడకూడదు. సరిగ్గా అప్పుడే రవి పిచ్చివాడిలా అరుస్తూ దుమ్ము కొట్టుకొని ఉన్న బట్టలతో కళ్ల కింద నల్లని చారలతో పరిగెత్తుకుంటూ వాసు దగ్గరకొచ్చి అతనితో ఇలా అంటాడు. ఒరే వాసు, వాసు, నన్ను కాపాడు, దయచేసి నన్ను కాపాడరా. అరే రవి, ఏమైందిరా నీకు? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు, ఆయాసపడుతున్నావు? చూస్తుంటే ఒంట్లో కూడా సరిగ్గా ఉన్నట్టు లేదు. ఎందుకురా ఇంతలా మారిపోయావు? ఏదైనా జబ్బు చేసిందా? దొంగలు, దొంగలు నా వెంట పడుతున్నారా? నా బంగారాన్ని తీసుకెళ్లడానికి వస్తున్నారా? అయ్యో అన్నయ్య, ఏమైంది మీకు? అయినా మీ దగ్గర బంగారం ఎక్కడిది? మీరేదో పీడకలు కంటున్నట్టున్నారు. అప్పుడు రవి తన జేబులో నుంచి ఆ మణిని తీసి వాసుకి చూపిస్తూ జరిగిందంతా చెబుతాడు. ఆ తర్వాత తనతో ఇలా అంటాడు. నేను నిజం చెప్తున్నారా? నన్ను నమ్ము. ఈ మణి, ఈ మాయమణి నాకొక బంగారు పర్వతం ఇచ్చింది, కాని దానికొక శాపం ఉంది అని అంటూ ఉంటాడు. వాసు, లక్ష్మి ఆశ్చర్యంగా తను చెప్పేది వింటూ ఆ మెరిసే మణిని చూస్తూ ఉంటారు. ఆ స్వామి నన్ను ముందే హెచ్చరించాడు, అత్యాశకు మూల్యం చెల్లించుకోక తప్పదు అని. కాని నేను ఆ మాటల్ని పెడచెవున పెట్టి అత్యాశతో అంతులేని బంగారాన్ని కోరుకున్నందుకు నా చెవిలో విరామం లేకుండా దొంగలస్తున్నారు అనే హెచ్చరిక గట్టిగా వినబడుతోంది. ఈ 2 రోజుల్లో నేను కనీసం ఒక నిమిషం కూడా కళ్ళు మోయలేదు. ఈ శబ్దం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ఎంత పని చేసావురా రవి! కష్టపడకుండా దొరికిన సంపద ఎలాంటి శాపాన్ని తెచ్చిందో చూడు. నాకీ సంపద వద్దు. నేను దానిని పారేయాలని చూశాను, కాని ఆ శబ్దం నన్ను వదలనివ్వడం లేదు. బంగారం ఇంకా నా ఒంట్లోనే ఉంది. దయచేసి నన్ను ఈ శాపం నుండి కాపాడు. సరే, నువ్వు కంగారు పడకు. పద, ఒకసారి వెళ్ళి దాని సంగతేంటో చూద్దాం అని చెప్పి వాసు ఇంకా లక్ష్మి రవితో పాటే తన ఇంటికి వెళ్లి చూస్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి రవి చెప్పినట్టుగానే అక్కడొక పెద్ద బంగారపు పర్వతం ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్లను చూసిన రవి భార్య సురేఖ వాళ్లతో ఇలా అంటుంది. అన్నయ్య, చూడండన్నయ్య, ఆయన పరిస్థితి ఎలా అయిపోయింది. ఎవరో సాధువిచ్చాడని ఆ దిక్కుమాలిన మణిని ఇంటికి తీసుకొనొచ్చాడు. అక్కడి నుండి మొదలు ఏదో పిచ్చి పట్టిన వాడిలా ఇలా ప్రవర్తిస్తున్నాడు. మాకు ఈ బంగారం వద్దు, ఏమీ వద్దు. దయచేసి ఎలా అయినా ఆయన్ని కాపాడండన్నయ్యా. అమ్మా, నువ్వేం కంగారు పడకు. మేమొచ్చేసాం కదా. ఏం జరిగినా కలిసి పోరాడదాం. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు అని అంటూ తనని ఓదారుస్తాడు వాసు. అలా రాత్రి సమయమవుతుంది. వాసు, లక్ష్మి రవి ఇంట్లో కూర్చొని ఉన్నారు. రవి భయంతో అటూ ఇటూ పిచ్చి చూపులు చూస్తూ వణికిపోతూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ రవికి ఆ గొంతు వినిపిస్తుంది. వాళ్ళని నమ్మకు. వాళ్లే నీ బంగారాన్ని దొంగిలించడానికి వచ్చిన దొంగలు. వాళ్ళ నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి, లేదా వాళ్ళు నిన్ను చంపి నీ బంగారాన్ని దోచుకెళ్ళిపోతారు. అప్పుడు రవి తన 2 చేతులతో తన చెవులను మూసుకొని గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. వాసు నా స్నేహితుడు. వాడు ఎన్నటికీ అలా చేయడు. నువ్వు చెప్పేది అబద్ధం. ఒరే రవి, మళ్ళీ ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? ఆ గొంతు మళ్ళీ నీకేమైనా వినబడిందా? అదేమంటుంది? వాసు, ఆ గొంతు నన్ను తిడుతుందిరా. నిన్ను నమ్మొద్దంటుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా అది నిన్ను కూడా ఏదైనా చేస్తుందని నాకు చాలా భయంగా ఉందిరా. అప్పుడు వాసు రవికి ధైర్యం చెబుతూ అతని భుజంపై చెయ్యి వేసి ఇలా అంటాడు. ఒరే రవి, కంగారు పడకు. ముందు నువ్వు కూర్చో. ఇది కేవలం నీ భ్రమ మాత్రమే. నువ్వు ప్రశాంతంగా ఉండు. మేమిద్దరం ఇక్కడే ఉన్నాం కదా. అందరం కలిసి ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిద్దాం. నువ్వు కోరుకున్న కోరికకు విరుగుడు చేసే మార్గం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఆ మాటలు వినగానే వాసు భార్య లక్ష్మికి అంతకుముందు రవి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అప్పుడు తను రవితో ఇలా అంటుంది. అన్నయ్య గారు, ఆ సాధువు ఏం చెప్పారో మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అత్యాశతో కూడిన ఏ కోరికనైనా కోరుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని కదా చెప్పారు. అవును, అందుకే ఈ శాపం. ఈ గొంతు నన్ను వదలడం లేదు. ఆయన ఇంకేం చెప్పారు? 2వ కోరిక మొదటి దాని ఫలితాన్ని మార్చగలదని కూడా చెప్పారు కదా. ఓహో, అంటే రవి ఆ మణిని ఉపయోగించి 2 కోరికలు కోరుకోవచ్చన్నమాట.
మొదటి కోరికను రద్దు చేయాలంటే రెండో కోరికను ఉపయోగించాలి. ఆ విషయం నేను మర్చిపోయాను. సరైన సమయానికి గుర్తు చేశావు లక్ష్మి. ఒరే రవి, ఇక కంగారు పడకరా. నీకొచ్చిన భయమేమీ లేదు. నేను చెప్పింది నిజమే కదా లక్ష్మి? అవునండి, కానీ ఈ రెండో కోరికను కూడా అత్యాశతో కోరుకుంటే ఇంకో కొత్త పెద్ద శాపం అతని వెంటపడుతుంది. అందుకే ఈసారి కోరిక చాలా నిస్వార్థంగా ఉండాలి. ఎలాంటి అత్యాశ లేకుండా కోరుకోవాలి. నిస్వార్థమైన కోరిక అంటే ఏంటది? ఈ బాధ నుండి నాకు విముక్తి కావాలంటే ఏం కోరుకోవాలి? మీరు ఏం కోరుకున్నారో దాని ఫలితమేంటో గుర్తు తెచ్చుకోండన్నయ్యా. మీకు అంతులేని ధనం వచ్చింది, కానీ ఆ శాపంతో మీ మనశ్శాంతిని నిద్రను కోల్పోయారు. అందుకే ఈసారి కోరుకునే కోరిక నిస్వార్థంగా ఉండాలి. ఏవండి, అన్నయ్యకు అర్థమయ్యేలా మీరు చెప్తారా? చూడరా రవి, నువ్వు కోరుకాల్సింది ధనం కాదు, శాంతిని. నీ పాత జీవితాన్ని మొదటి కోరికతో కోరుకున్న ఆ బంగారు పర్వతం నాశనం కావాలని కోరుకో. నువ్వు ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించుకున్న నీ పాత జీవితాన్ని, ప్రశాంతతను తిరిగివ్వమని కోరుకో. ప్రతిరోజు కష్టపడుతూ బ్రతికే నా పాత జీవితం నాకు వద్దు అనుకున్నాను, కానీ దానితో పాటు వచ్చిన ప్రశాంతత ఎంత గొప్పదో ఇప్పుడే నాకు తెలిసింది. సరే, నేను అలాగే కోరుకుంటాన్రా అని చెప్పి రవి ఆ మణిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఈసారి పశ్చాత్తాపంతో కూడిన స్వరంతో ఇలా కోరుకుంటాడు. ఓ మాయామణి, నాకు ఎలాంటి అంతులేని సంపద వద్దు. నేను అత్యాశతో కోరుకున్న ఆ బంగారు పర్వతం వెంటనే అదృశ్యం కావాలి. దానితో పాటు నా కంటిన ఈ శాపం, నా చెవిలో వినిపించే ఈ గంభీరమైన గొంతు మాయమైపోవాలి. నా మనశ్శాంతిని దూరం చేసిన ఈ అత్యాశ అన్నీ పోవాలి. నాకు నేను కష్టపడి సంపాదించుకునే నా పాత జీవితాన్ని, ప్రశాంతతను తిరిగి ఇవ్వు అని అనగానే ఒక్కసారిగా పెద్ద గాలి వీచినట్టు శబ్దం వస్తుంది. ఇంట్లో గోడ పడినప్పుడు వచ్చిన శబ్దం కంటే ఇంకా పెద్ద శబ్దం. ఆ బంగారు పర్వతం మెల్లగా ఇసుకలా మారి గాలిలో కలిసి అదృశ్యమవుతుంది. ఆ గంభీరమైన గొంతు కూడా వినిపించడం పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు ఎంతగానో సంతోషిస్తూ రవి ఒక లోతైన శ్వాస తీసుకుని కళ్ళు తెరిచి తన చెవులని తడుముకుంటూ ఇలా అంటాడు. ఆ, అమ్మయ్యా, ఆగిపోయింది. శబ్దం ఆగిపోయింది. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒరే వాసు, ఒరే వాసు, నాకు స్వేచ్ఛ దొరికిందిరా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉందిరా. చూసావా రవి, మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా కోరుకున్న కోరికకు ఎంత శక్తి ఉందో అని చెప్పి రవి చేతిలో నుంచి ఆ మణిని తీసుకుని బయటకు వచ్చి దూరంగా విసిరేస్తాడు వాసు. ఇంతలో తెల్లవారుతుంది. అప్పుడు రవి లక్ష్మీ వాసులకు కృతజ్ఞత తెలుపుతూ ఇలా అంటాడు. నాకు మణి వద్దు, నా పాత జీవితం చాలు. అమ్మా లక్ష్మి, నువ్వు దేవతల వచ్చి నా ప్రాణం కాపాడావు. నీ తెలివి లేకపోతే నేను ఈ శాపంతో పిచ్చివాణ్ణైపోయేవాణ్ణి. అయ్యో అన్నయ్య, ఇందులో నేను చేసిందేముంది? ఆ సాధువు ఎవరో కాని మీకు కష్టపడి బ్రతికే జీవితం విలువ తెలియాలని ఇలా చేసుంటారు. దేవుడు మనకు ఏదైనా ఇచ్చేటప్పుడు మన వివేకాన్ని కూడా ఉపయోగిస్తామో లేదో, లేదా కేవలం స్వార్థంతోనే నిర్ణయాలు తీసుకుంటామో అని పరీక్షిస్తాడు. మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, కష్టపడి సంపాదించిన దానికంటే గొప్ప నిధి ప్రపంచంలో ఇంకేం లేదన్నయ్యా. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్లుగా బద్ధకంతో కళ్ళు మూసుకుపోయి సులువుగా సంపాదన రావాలని, నిధులు నిక్షేపాలు దొరకాలని ఆశలు పడ్డాను. కాని కష్టపడి సంపాదించిన దానికి ఉండే విలువ మరియు దానితో పాటు వచ్చే శాంతి ఎంత సంతోషంగా ఉంటుందో ఈరోజు నాకు తెలిసొచ్చింది. ఇక నుంచి నేను ఇలాంటి అత్యాశలకు పోకుండా కష్టపడి సంపాదించుకుంటూ వచ్చిన దానిలో ప్రశాంతంగా సంతోషంగా ఉంటాను. అందుకే ఇప్పుడు పద, ఇంకా ఆలస్యం చేయకుండా నీ పొలానికి వెళ్ళి పని మొదలుపెట్టు. మనమిద్దరం స్నేహంగా కలిసి కష్టపడదాం. ఏంటి ఇప్పుడా? ఒరేయ్, నీకు దండం పెడతాన్రా. ఆ గొంతు వల్ల 2 రోజుల నుంచి నా కంటికి నిద్ర కరువైపోయింది. నన్ను ఒక్కరోజు వదిలిపెట్టరా బాబు, నీకు దండం పెడతాను. రేపటినుంచి నీ పొలంలోని ఎద్దు కంటే ఎక్కువ కష్టపడతాను, సరేనా? మొత్తానికి నువ్వు ఒక ఎద్దు అని ఒప్పుకున్నావు, అదే నాకు సంతోషం అని అనగానే అక్కడున్న వాళ్లంతా అందరూ నవ్వుకుంటారు. అలా ఆ రోజు నుంచి మొదలుపెట్టి రవి కూడా వాసులాగే అతనితో పాటు తన పొలంలో కష్టపడి పనిచేస్తూ వచ్చిన దాంట్లో సంతోషపడుతూ సుఖంగా జీవించసాగాడు. కథలోని నీతి:
అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. నిజాయితీగా చేసే కష్టంలోని నిజమైన సంతోషం, శాంతి ఉంటుంది.